సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్లో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని సిపి సివి ఆనంద్ తెలిపారు. ప్రభుత్వం తరపున హెల్త్ సెక్రటరీ క్రిస్టినాతో కలిసి ఆయన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లను అడిగి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పారు. త్వరలో శ్రీతేజ్ ఆరోగ్యంపై డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని ఆనంద్ అన్నారు. శ్రీతేజ్కు ట్రీట్మెంట్ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందన్నారు. 2 వారాల నుండి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. కానీ బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు.